Shall we start? మీరు మాట్లాడిన 20 నిమిషాల స్పీచ్లో నియర్లీ యూ హ్యావ్ డెడికేటెడ్ 10 minutes టు సే టు ద మీడియాకి చెప్పారు. ఓకే, మీడియాలో కొంత తిట్టడం కాదది, చుట్టూ ఉన్న అంబియన్స్ చెప్తున్నా, దానివల్ల మనం పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నా. ఐఎమ్ ఆల్సో నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ బ్లేమ్డ్ ద మీడియాని బ్లేమ్ చేశారని మేము అంటలా, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ అన్కంట్రోలబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్. మీడియా వల్ల ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మాది కూడా తప్పు ఉంది, అది ఎవడొచ్చే వాగేస్తాడు. అందుకే నేను క్లియర్ గా చెప్పాను, మీరు కూడా అలా వాగే వాళ్ళని వి విల్ నాట్ లెట్ యూ ఇంటు అవర్ స్టూడియోస్ అంటే ఉభయ కుశలోపరి వీట్ విల్ బికమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుగెదర్ అంటే. ఎందుకంటే ఎవరెవరికో ఇచ్చేసి అట్లీస్ట్ వీక్షకుల మీద కొంచెం జవాబుదారిగా ఉందామని మాట్లాడేస్తారు వాళ్ళు కదా. మీరు మాట్లాడు, మనలో కూడా ఒక చిన్న సెల్ఫ్ సెన్సర్ ఉంటే. మేము కూడా ఒకటి చిన్న న్యూనత ఏమొస్తుందంటే, ఎలక్షన్ అనేటువంటిది అన్కంట్రోలబుల్ అండ్ అన్అవాయిడబుల్ ఫైట్ అండి. ఈ ఫైట్ అయినప్పుడు సర్టన్ అన్ప్లెజెంట్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీడియా హ్యాస్ ఎ రైట్ అండ్ మీడియా హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు హైలైట్ ద థింగ్స్. సంకుల సమరం అని పెడతాం. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మేము చూసిన ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇంతకు ముందు అలా వాగే వాళ్ళకి మీడియా చోటు ఇచ్చేది కాదు కదా. But media is also giving to some extent to such people. We will also take our responsibility to take it. Beautiful it will be. Thank you. మీరు కూడాను అట్లాగే చెప్పారు. You already have said that let us the media be blamed alone. That is what I mean. అందుకే even we are responsible కదా. మేము కూడా మిమ్మల్ని వాడుకోకూడదు కదా. అదా, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఎప్పుడు మొదటి నుంచి కూడా వీఆర్ గోయింగ్ గివ్ అండ్ టేక్ అనేటువంటి ఒక పాలసీలో వెళ్తున్నాం. లెట్ దట్ హార్మనీ బి కెప్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ప్రభు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ మీటింగ్ అయిన రోజు మనతో పాటు జర్నీ చేస్తున్న సినిమా పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మనలో ఒకళ్ళని చేసుకొని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మనలో కలుపుకోవాలని నాతో ఆ మాట అన్నారు. నేను మిమ్మల్ని ఎందుకు మాట్లాడామంటే, మేము అన్నా దీన్ని ఎక్కువ గొడవ చేయొద్దు, కాంట్రవర్సీలకు వెళ్లకుండా స్మూత్గా వెళ్ళడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేసామంతే. థ్యాంక్ యూ, అంతకంటే ఏం లేదు. ప్రకాష్ రాజు గారు క్లియర్గా మేమంతా మీ రిక్వెస్ట్, మీ సహాయం కావాలి. ఇప్పుడు మండుతుంది అనుకోండి, ఊరికే ఎవరైనా పెట్రోల్ పోస్తే పెద్దదవుద్ది, ఆ జోలికి వెళ్ళిపోతే ఆరిపోద్ది. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. గణేష్ లాంటి ఇస్తే మటకేమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. ప్రకాష్ రాజ్ గారు, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఒక నాన్ లోకల్ అని పిలిచినప్పుడు మీలో కలిగిన ఆవేదన ఏంటి? ఈ ఆవేదన నాకు కొత్తది కాదు వెంటల్ గారు. ఏ ఊరికి వెళ్ళినా ఉంది. మనిషి ఉన్న చోటు, ప్రతిభ ఉన్న చోటు, చెట్టుకు పళ్ళున్నప్పుడు రాళ్ళు విసిరి తీరుతారు. ఇది నేను తమిళనాడులో ఫేస్ చేశాను, మలయాళంలో ఫేస్ చేశాను, హిందీ ఇండస్ట్రీలో ఫేస్ చేశాను, తెలుగులో కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందని బాధ వేసింది. ఎందుకంటే మీకు 20 అంటారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్. దిస్ ఈజ్ మై సిల్వర్ జూబ్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే. దిస్ ఇస్ మై 25th ఇయర్. వీళ్ళు పొద్దున ఆలోచిస్తే ఎన్నేళ్ళయింది నేను వచ్చని చూస్తే 95 ఐ కేమ్ విత్ సంకల్పం. ఇప్పుడు 25 years. సో మనం మోర్ మెచ్యూర్డ్ అంటుంటాం కదా. ఇక్కడ ఎందుకు వచ్చింది బాధ అనేది? మొదటిసారి బాధ వేస్తుంది, దెబ్బలు తిన్న తర్వాత ఇట్స్ ఓకే వాట్ టు డూ, బట్ దానికి రియాక్ట్ అవ్వాలి. నేను మారకూడదు కదా. సో అదొక పెయిన్. అది ఏం చేయలేము. అది కొట్టేశారు, ఏం చేద్దాం, కొట్టేశారు, భరించాలి. భరిస్తూ కొన్ని గాయాలతో విల్ గో అహెడ్. ఇట్స్ ఓకే. పోటీ చేయొద్దని చెప్పడానికి కాదు. యు ఆర్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఈసారి అసహ్యాలు లేకుండా ఎలక్షన్ జరుపుకుందామా అని అడిగా. లెట్ అస్ నాట్ బి డర్టీ. ఇవాళ హేమ గారు నించున్నారు. ఎవరిని చూస్తే హేమ గారు ఎక్కువ మాట్లాడతారన్నారు. మాట్లాడతారండి. ఒక ఆడది ఇంత మగాళ్ళ మధ్యలో ఫైట్ చేస్తుంటే అంత గట్స్ ఉన్న లేడీ. తనకన్నా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. తను ఎన్నో ప్యానల్లో పనిచేసింది. షీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్టాండ్. జీవిత గారు ఎన్ని చూశారు ఇండస్ట్రీలో? తనకంటూ ఒక ప్యానల్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ నోబడి షుడ్ స్టాండ్ అని కాదు. నా రిక్వెస్ట్ టు దెమ్ ఇస్ లెట్ అస్ నాట్ మేక్ ఇట్ డర్టీ. చేసుకున్నాను, దానికి ఫోటోలు తీసి పెట్టలేదంతే. అంత అలవాట్లేదు నాకు. ప్రకాష్ రాజ్ గారు, మోహన్ బాబు గారికి ఫస్ట్ 3 నెలల ముందే ఫోన్ చేశాను నేను.
పేరు నేను ఇది నిన్నమున్నది కాదని చెప్తున్నాను కదా ప్రభు గారు. ప్రతి ఒక్కరితోనూ రాలేను, ఏం చేస్తాను వచ్చి. ప్రకాష్ రాజ్ గారు, సార్ సంవత్సరం నుంచి ప్రణాళిక ఇది అని చెప్తున్నారు మీరు. ఒక 500 మంది సర్వాధికారమా ఇక్కడ? నేను గొప్పోడును, నేను గొప్పోడును. స్టాప్ ఇట్. ఎవ్రీ ఎలక్షన్ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క సభ్యుడికి గౌప్యంగా తన మనసాక్షి పరంగా ఎన్నుకునే ఛాన్స్ ఇవ్వాలి. అంటే The minute it becomes unanimous, I'm telling you, it is not healthy for a democracy. But at the same time, ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ వద్దని There is a put. అంటే మనసు విప్పి తన ఆశయాల్ని, తన ఆశని, తన సేవ చేసుకోవాలని తన అందరికీ ఎలక్షన్ షుడ్ బి ఎ డిస్కషన్ అమంగ్ మెంబర్స్. ఈసారి లాస్ట్ టైం ఇది జరగలేదు, ఈసారి జరుగుతుంది, నువ్వేం చేయబోతున్నావు, నువ్వేం లేదా ఆడు చేస్తాడురా, లేదా ఆడు చేయలేడురా, ఇలాంటి డిస్కషన్స్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ యునానిమస్ ఎలక్షన్స్. ఐ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్ తప్పితే ప్రతిసారి ఓటేసాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా ఓటు గౌప్యం, మీకెందుకు చెప్పాలండి? అలా కాదు. హలో 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 డోంట్ ఆస్క్ మీ హూమ్ ఐ ఓటెడ్ ఫర్. నెవర్ మేక్ అ మిస్టేక్ ఆఫ్ ఆస్కింగ్ అ ఓటర్ హూమ్ యూ ఓటెడ్ ఫర్. నేను ఓటేయని టు బి పార్టీస్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ స్పిరిట్. క్వశ్చన్ చేస్తూనే ఉండండు, మీకు ఇప్పుడు వినపడింది అంతే. నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటాను. లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులు మాట్లాడారు, బయట మీడియా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ 20 నిమిషాల పాటు నేను మీడియా వారు లోకల్ నాన్ లోకల్ చెప్పానా? మీరు మాట్లాడుతూ ఇందాక నుంచి మీడియా వాళ్ళు కాదు ఒక పాయింట్ మాట్లాడండి, 10 పాయింట్లు మాట్లాడండి, ఒక ఆన్సర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. చెప్పండి, లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు. కరెక్టే. మీరు ఉన్నారు, మీరు చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి. మేము ఉన్నామండి. ఛానల్ పేరు చెప్పను. అలా కాదు, ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా, అంతే కదా. మీడియా కాదు కదా, మీడియా కాదు కదా. నేను చెప్తాను బంగారం, ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ వాద వివాదనలు కాదు. బికాస్ నేను వచ్చి మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. మీడియాలో మన వాళ్ళు ఒకరు అన్నారు, దానికి ఆన్సర్ ఇది. ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి చూపిస్తుంది. మీరు దీన్నే చూపిస్తున్నారు. మేము ఎవరు మాట్లాడడం, మమ్మల్ని మేము కాంట్రవర్సీ చేస్తున్నాం, ఇట్లా మాట్లాడటం మాత్రం తప్పని చెప్తున్నాం. మేము అడిగేది, మాది చిన్న సంస్థ, మాది 900 మంది చేస్తా, పొలం చూసుకుంటా, భార్య పిల్లల్ని చూసుకుంటా, దున్నుతా, ఇవన్నిటికీ టైం ఉన్నప్పుడు దీనికి ఉండవా? బిజియెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ అర్త్, టైం విలువ తెలిసిన వాడు ఈజ్ ద వన్ హూ హ్యాస్ లిటిల్ మోర్ టైం. ఐ బిలీవ్ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా అన్న, రేపు 3 నెలల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.